జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో రక్తదాన శిబిర నిర్వహణ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా రోటరీ క్లబ్ హ్యాపీ ప్రైవేట్ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ సంయుక్తంగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రక్తదానం అనేది నిరంతర ప్రక్రియ. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్కి దీనికి ఇటువంటి రక్తాన్ని బ్లడ్ డొనేట్ చేసిన రక్తాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, కళాశాల యాజమాన్యాలు, వివిధ గ్రామాల నుండి ఎన్నో సంస్థలు ముందుకు వచ్చినప్పటికీ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త కొరత ఎక్కువ ఉంది. మరి దీనికి ఇంకా అందరూ ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల జన్మదినోత్సవాల సందర్భంగా అందరూ వారి అభిమానులు వచ్చి రక్తదానం ఇవ్వడం మరి రెడ్ క్రాస్ పక్షాన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ఈ లోటును పూడ్చే విధంగా ఇంకా ముందుకు వచ్చి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రక్తం అనేది ఎక్కడో లభ్యమయ్యే వస్తువు కాదు. ఎవరో డొనేట్ చేస్తేనే దాన్ని ఒక 350 ml బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. మన బ్లడ్ బ్యాంక్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ 350 ml సేకరించినటువంటి రక్తాన్ని మరి ప్రతి వ్యక్తిలో వెంటనే 24 గంటల్లో రక్తం ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి దాని గురించి ఎవరు అపోహలు పోకుండా, ఎందుకంటే వైద్య సిబ్బంది ఉన్నారు, డాక్టర్స్, టెక్నీషియన్స్, ప్యాథలాజిస్టు అందరూ దానికి ఎవరికైతే అర్హత ఉన్న వారికే రక్తం తీసుకోవడం జరుగుతుంది. వారి వెయిట్ బరువు, బాడీ వెయిట్ 45 kg ఎబో ఉండే వారికి, అంతేకాకుండా హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా 12.5% ఉన్నవారికే రక్తం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు దీని గురించి మిస్అండర్స్టాండ్ కాకుండా ఇంకా ముందుకు రావాలి. ఎందుకంటే జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వాంటింగ్ ఎక్కువైపోయింది. జిల్లా నుండి జగిత్యాల పట్టణమే కాకుండా కొరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, మల్యాల నుండి కూడా ఎంతోమంది పేషెంట్స్ వస్తున్నారు. కాబట్టి మరి వారందరికీ ఇవ్వాలంటే సాధ్యమవుతం అవడం లేదు. కాబట్టి అందరూ ఇంకా ముందు రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇచ్చేసిన అందరికీ ఇప్పుడు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి బాలాజీ గారు ఇది 70th టైం, 70వసారి తను రక్తదానం ఇవ్వడం, ఖచ్చితంగా బాలాజీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ మధ్యనే మన రాజ్భవన్లో జరిగినటువంటి సన్మాన కార్యక్రమంలో మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని కూడా జగిత్యాల నుండి వారి పేరు ప్రతిపాదించడం జరిగింది. వారిని రాజ్భవన్లో గవర్నర్ గారు సత్కరించారు. మనందరికీ తన ఒక ఇన్స్పిరేషన్, తన ఒక స్ఫూర్తి, మనందరికీ గర్వకారణం. తన అడుగుజాడలో యువత కూడా ముందుకొచ్చి ఇటువంటి దానిలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.